హలో అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. నా ఛానల్ వచ్చేసి సింధూరి బ్లాగ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీ సపోర్ట్ నాకు కావాలి. ఇవాళ అయితే నేను ప్లెయిన్గా బిర్యానీ చేశాను. ముందుగా ఆయిల్ పోసుకొని బాండీలో జీలకర్ర, లవంగ మొగ్గలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, బిర్యానీ మసాలాలు అన్నీ వేసేసుకొని వేయించేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని వేయించుకొని అప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్నాను, అదే వేసాను. కొంచెం అది పచ్చివాసన పోయే వరకు వేపుకొని తర్వాత మసాలా పౌడర్, చికెన్ మసాలా పౌడర్ ఉంటుంది కదా, అది యాడ్ చేసుకున్నాను. కొంచెం గరం మసాలా, కొంచెం కారం, సాల్ట్, కొంచెం పెరుగు వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం వేగాక వాటర్ యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక్క నిమ్మకాయ చెక్క మొత్తం వాటర్లో కలిపేసుకోవాలి పిండుకొని. ఓకేనా? అంతే. వాటర్ మరిగే వరకు చూసి వాటర్ మరిగాక అలా పొంగిన తర్వాతే రైస్ వేసుకోవాలి. ముందుగా నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే రైస్ నానబెట్టుకున్నాను. ఆ నానబెట్టిన రైస్ వేసేసుకొని కొంచెం ఉడికే వరకు చూసి తర్వాత పెనం పెట్టుకొని ఆ పెనం మీద గిన్నె పెట్టాలి. నేను క్లిప్ మిస్ అయ్యింది. ఓకేనా? అంతే అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఏ మసాలాలు వాడలేదు. ఇప్పుడైతే చికెన్ కర్రీ చూద్దాం. చికెన్ కర్రీలో నేను ముందుగానే అన్నీ మ్యారినేట్ చేసుకుని పెట్టేసుకున్నాను, చికెను ఇవన్నీ కూడా. ఓకేనా? ఇప్పుడు బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆనియన్స్ వేసి వేయించాలి. వేయించిన తర్వాత బాగా వేగాక మీరు కరివేపాకు ఉంటే యాడ్ చేసుకోండి. నా దగ్గర లేదు, నేను వేయలేదన్నమాట. బాగా వేగాక చికెను మొత్తం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతా వేసేసుకోవాలి. నేను మ్యారినేషన్లో ఏం చేశానంటే పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, చికెన్ మసాలా పౌడరు, కారం, పసుపు, ఒక నిమ్మ చెక్క వేసాను. అది కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అన్నమాట, ఒక గంట. అంతే. అది యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉడికిపోతుంది బాగా. దగ్గరికి అయ్యే వరకు ఉంచుకొని దించేసుకోవడమే. అంతే.